Hi friends, I welcome you all to the next episode of SSC GD. So ఇంతవరకు మనం 6 verb forms లో root verb ని ఎలా వాడాలో నేర్చుకున్నాం. Present లో ఉన్న singular plural, present participle, past tense. So we are left out with past participle అండి. దాన్ని ఎలా యూస్ చేస్తాం ఇంగ్లీష్లో అనేది ఒకసారి నేను డిస్కస్ చేస్తాను. జస్ట్ అబ్జర్వ్ హియర్. సో యాజ్ యూజువల్ ఎప్పుడు మాట్లాడినా మనం దేని గురించి మాట్లాడతాం? సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. యు నో సబ్జెక్ట్స్లో ఏముంటాయని. నేను నేమంటారు? ఐ. నీవు యు. అతను హీ. ఆమె షీ. అది ఇట్. మేము వి. మీరు యు. వాళ్ళు దే. అయితే ఐని యూని ఎప్పుడు ఎలా యూస్ చేయాలి అని చెప్పాను? ప్లూరల్గానే యూస్ చేయాలి. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఐని మనం ప్లూరల్గా యూస్ చేస్తున్నాం. నౌన్స్ అన్నీ మనం ఇక్కడ రిప్రజెంట్ చేయలేం కాబట్టి ఐ జస్ట్ గాన్ ఫర్ వేణు. సింగులర్ నౌన్స్ అన్నిటికీ బదులుగా అండ్ ప్లూరల్ నౌన్స్ అన్నిటికీ బదులుగా ఐ టేకన్ ఫ్రెండ్స్. సో ఈ సబ్జెక్ట్స్ గురించే మనం ఎప్పుడు మాట్లాడినా మాట్లాడతాం. ఓకే, ఎలా మాట్లాడతాం? రెండు రకాలుగా మాట్లాడచ్చు. సెన్స్ గురించి మాట్లాడచ్చు, టెన్స్ గురించి మాట్లాడచ్చు. సో సెన్స్ గురించి మాట్లాడాలన్నా, టెన్స్ గురించి మాట్లాడాలన్నా వీ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ 6 verb forms. సో ప్లే అనే వర్బ్ తీసుకున్నాం మనం, దీన్ని రూట్ వర్బ్ అన్నాం. ప్రజెంట్లో 2 verbs ఉంటాయి, ప్లూరల్, సింగులర్. ప్లూరల్ ఎలా క్రియేట్ చేస్తారు? రూట్ వర్బ్ ఎలా ఉందో అలానే క్రియేట్ చేస్తారు. సింగులర్ ఎలా క్రియేట్ చేస్తారు? రూట్ వర్బ్కి ఎస్ యాడ్ చేస్తారు. తర్వాత మనకి ప్రెజెంట్ పార్టిసిపల్ ఉంటుంది, ఎలా క్రియేట్ చేస్తారు? రూట్ వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేస్తారు. తర్వాత పాస్ట్ టెన్స్ ఉంటుంది, రూట్ వర్బ్కి ఈడీ యాడ్ చేస్తాం. తర్వాత మనకి పాస్ట్ పార్టిసిపల్ ఉంటుంది, ఇక్కడ కూడా రూట్ వర్బ్కి మనం ఈడీ యాడ్ చేస్తాం. ఐ థింక్ దిస్ ఇస్ ప్రెటీ క్లియర్ ఫర్ యూ ఫ్రెండ్స్. ఓకే, సో అయితే సెన్స్ గురించి మాట్లాడడానికి రూట్ వర్బ్ని యూస్ చేసుకుంటాం. టైం గురించి మాట్లాడడానికి మిగిలిన 5 ఫంక్షన్స్ని యూస్ చేసుకుంటాం. టెన్స్ ఇస్ నథింగ్ బట్ టైం గురించి మాట్లాడడం. టైం గురించి మనం మాట్లాడుతున్నామంటే వీ స్పీక్ ఇట్ ఇన్ 3 forms. ప్రజెంట్లో మాట్లాడతాం, పాస్ట్లో మాట్లాడతాం, ఫ్యూచర్లో మాట్లాడతాం. అండ్ టైం గురించి మాట్లాడే దాంట్లో మళ్ళీ మనకి 3 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయని చెప్పాను. ఒకటేంటి? పొసెషన్స్, స్టేట్ ఆఫ్ బీయింగ్, యాక్షన్స్. ఓకేనా? సో దీంట్లో ఫస్ట్ మనం పొజిషన్స్ని కంప్లీట్ చేసాం, స్టేట్ ఆఫ్ బీయింగ్ని కంప్లీట్ చేసాం, యాక్షన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. యాక్షన్స్లో ప్రజెంట్లో ఉన్న 2 verbs రిపీటెడ్ యాక్షన్స్ కోసం యూస్ చేసాం. ప్రెజెంట్ పార్టిసిపల్, ఇప్పుడు జరుగుతూ ఉన్న పనులు, ఆమీజా ప్లస్ ఐఎన్జీ. గతంలో జరుగుతూ ఉన్న పనులు, వాజ్ వే ప్లస్ ఐఎన్జీ. తర్వాత జరుగుతూ ఉండే పనులు, విల్ బీ ప్లస్ ఐఎన్జీ. టైం మెన్షన్ చేసి జరుగుతూ ఉన్న పనులు, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ ఐఎన్జీ ప్లస్ ఫర్ అండ్ సిన్స్. ఎప్పటి నుంచో జరుగుతున్న పనులు, హ్యాడ్ బీన్ ప్లస్ ఐఎన్జీ. దిస్ ఇస్ హౌ వి యూజ్డ్ దిస్. అండ్ పాస్ట్ టెన్స్ వర్బ్ని కూడా యూజ్ చేసాం అయిపోయిన పనుల కోసం. ఇంక మనకి మిగిలింది ఏంటి? పాస్ట్ పార్టిసిపల్. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి? లెట్ us స్టార్ట్ వర్కింగ్ విత్ ఇట్. సో పాస్ట్ పార్టిసిపల్ని ఎలా యూజ్ చేయాలి? పాస్ట్ పార్టిసిపల్ దేని గురించి మాట్లాడుతుందంటే అయిపోయిన పనుల గురించే మాట్లాడుతుంది. అయితే ఆల్రెడీ అయిపోయిందని చెప్పడానికి మనకి పాస్ట్ టెన్స్ వర్బ్ ఉంది కదా. సో వీ ఆల్రెడీ డిడ్ దిస్, రైట్? అతను ఆడాడు అంటే ఏమని చెప్తారు? హీ ప్లేయిడ్. ఆమె ఆడింది, షీ ప్లేయిడ్. వాళ్ళు ఆడారు, దే ప్లేయిడ్. సో అయిపోయిన పని గురించి మాట్లాడడానికి మనకు ఆల్రెడీ పాస్ట్ టెన్స్ వర్బ్ ఉండంగా మళ్ళీ ఎందుకు పాస్ట్ పార్టిసిపల్ని క్రియేట్ చేశారు అంటే ఖచ్చితంగా మనకి పాస్ట్ టెన్స్ వర్బ్లో ఏదో ఒక ప్రాబ్లం ఉండాలి. సో వాట్ ప్రాబ్లమ్ వీ హ్యావ్? ఇట్స్ వెరీ సింపుల్ అండి. అయిపోయిన పనులని మనం ఎప్పుడు అయిపోయాయి అని మాత్రమే చెప్పాం. సో వీ యాడ్ సెన్స్ టు ఇట్ అండ్ సే దట్ ఈ మధ్యనే అయిపోయింది, ఇప్పుడే అయిపోయింది అనే సెన్స్ని చెప్తాం. ఇంకోటి ఎప్పుడో అయిపోయింది అనే సెన్స్ని చెప్తాం. ఇంకొకటి అయిపోయి ఉంటుంది అనే సెన్స్ని కూడా చెప్తాం. ఇప్పుడు వీటిని ఎలా చెప్పాలి? సో అయిపోయింది అని చెప్తే పాస్ట్ టెన్స్లో చెప్పేస్తారు, కానీ ఇప్పుడే అయిపోయింది, దీన్ని ఎప్పుడో అయిపోయింది, అయిపోయి ఉంటుంది అనే సెన్స్ని కూడా యాడ్ చేస్తాం. చూసావా ఆ సినిమా అన్నారనుకోండి, చూశాను అనేది ఒక ఆన్సర్, ఈ మధ్యనే చూశాను అనేది ఇంకొక ఆన్సర్, ఎప్పుడో చూసేసా ఇంకొక ఆన్సర్, లేదురా చూసేసి ఉంటా. ఈ 4 ఆన్సర్స్ని మనం ఒకే ఫార్మాట్తో చెప్పలేం కదా. దానికోసం మనం ఇంకొక 3 స్ట్రక్చర్స్ని క్రియేట్ చేసుకున్నాం. సో దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి? అయిపోయిందని మాత్రమే చెప్తుంది. సో ఇప్పుడే అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది, అయిపోయి ఉంటుందని చెప్పడానికి మనం ఇంకొక 3 స్ట్రక్చర్స్ని క్రియేట్ చేసుకున్నాం. యాజ్ యూజువల్ సబ్జెక్ట్స్ ఆర్ ద సేమ్. హీ, షీ, ఇట్, వేణు, ఐ, వి, యూ,
they friends. Is it clear, friends? I think this is very comfortable for you. So ఈ subjects ని time mention, ఈ సబ్జెక్ట్స్ ఇప్పుడే అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది, అయిపోయి ఉంటుంది అని కమ్యూనికేట్ చేయాల్సి వస్తే అప్పుడు మనం వి యూజ్ ఎ సపరేట్ స్ట్రక్చర్ అని చెప్పాను. ఇక్కడ కూడా మనం పాస్ట్ పార్టిసిపల్ వర్బ్నే యూజ్ చేసుకుంటాం. ప్లేడ్, స్పోకెన్, గివెన్, లైక్ దిస్. అయితే ఇక్కడ ప్రజెంట్ అని చెప్పడానికి, ఇప్పుడే అని చెప్పడానికి మనం ఏం యూజ్ చేసుకుంటామంటే మళ్ళీ హాఫ్ ఫామ్స్ని యూజ్ చేసుకుంటాం. సో హాఫ్ ఫామ్స్కి ప్రజెంట్లో ఏముంటాయి? హ్యావ్, హాస్. హాఫ్ ఫామ్స్ గుర్తున్నాయి కదా. సో హ్యావ్ ప్రజెంట్లో ఏముంటుంది? ప్లూరల్ హ్యావ్. సింగులర్ ఫామ్ ఏంటి? హాస్. ప్రజెంట్ పార్టిసిపల్ ఏంటి? హ్యావింగ్. పాస్ట్ టెన్స్ ఏంటి? హ్యాడ్. పాస్ట్ పార్టిసిపల్ ఏంటి? హ్యాడ్. సో దీంట్లో నుంచి ప్రజెంట్ ఫామ్స్ని, పాస్ట్ ఫామ్స్ని తీసుకొని అగ్రిమెంట్ చేసుకుంటాం. ఫ్యూచర్కి మనమే వర్బ్ క్రియేట్ చేసుకుంటాం. సో సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్ని, ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ని అగ్రిమెంట్ చేసుకుంటాం. సో నేను ఆడాను అంటే ఏమని చెప్తారు? ఐ ప్లేడ్. ఇప్పుడే ఆడాను, ఐ హ్యావ్ ప్లేడ్. ఆమె ఇప్పుడే ఆడింది, షీ హ్యాస్ ప్లేడ్. ఇప్పుడే, ఈ మధ్యనే అనే సెన్స్లో ఎప్పుడైనా చెప్పాల్సి వస్తే హ్యావ్, హ్యాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ యూస్ చేసుకుంటాం. ఓకే. సో ఎప్పుడో అని చెప్పడానికి మనం హ్యాడ్ని తీసుకొచ్చి యూస్ చేసుకుంటాం. సో రవి ఎప్పుడో ఆడాడు, రవి హ్యాడ్ ప్లేడ్. నేను ఎప్పుడో సబ్మిట్ చేశాను, ఐ హ్యాడ్ సబ్మిటెడ్. సో దీన్నే ఫ్యూచర్లో చెప్పాలనుకోండి, అయిపోయి ఉంటుంది అని విల్ హ్యావ్ అనే కన్స్ట్రక్షన్ని యూస్ చేసుకుంటాం. సో ఐ విల్ హ్యావ్ ప్లేడ్, రేపు ఆడేసి ఉంటాను అని చెప్పడానికి యూస్ చేస్తారు. సో ఈ మూడింటిని మనం క్రియేట్ చేయడానికి ప్రాబ్లం ఏంటి? ప్లేడ్ అనేది అయిపోయింది అని చెప్తుందే తప్ప ఇప్పుడే అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది, అయిపోయి ఉంటుంది అని చెప్పదు. దానికోసం మనం ఈ మూడు స్ట్రక్చర్స్ని క్రియేట్ చేసుకున్నాం సింపుల్గా. ఐ థింక్ దిస్ ఇస్ వెరీ క్లియర్ ఫర్ యూ. సీ ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా సెలబ్రేటెడ్ ఇండిపెండెన్స్, అయిపోయిందని చెప్పాను. ఇండియా హ్యాస్ సెలబ్రేటెడ్ ఇండిపెండెన్స్, ఈ మధ్యనే సెలబ్రేట్ చేసింది. ఇండియా హ్యాడ్ సెలబ్రేటెడ్ ఇండిపెండెన్స్, ఎప్పుడో సెలబ్రేట్ చేసింది. ఇండియా విల్ హ్యావ్ సెలబ్రేటెడ్ ఇండిపెండెన్స్, సెలబ్రేట్ చేసేసి ఉంటుంది. ఐ వాచ్డ్ ద మూవీ, నేను మూవీ వాచ్ చేశాను, ఇప్పుడే వాచ్ చేశాను. ఐ హ్యావ్ వాచ్డ్ ద మూవీ. ఎప్పుడో వాచ్ చేశాను, ఐ హ్యాడ్ వాచ్డ్ ద మూవీ. వాచ్ చేసేసి ఉంటాను, ఐ విల్ హ్యావ్ వాచ్డ్ ద మూవీ. ఐ థింక్ దిస్ ఇస్ వెరీ క్లియర్, ఫ్రెండ్స్. సో ఇవెందుకు మనం క్రియేట్ చేసుకోవాల్సి వచ్చిందో మీకు అర్థమైపోతే చాలు అన్నమాట. ఇట్స్ వెరీ ఈజీ టు హ్యాండిల్ ఇట్. ఓకే. సి నేను బెంగళూరు విజిట్ చేశాను, ఐ విజిటెడ్ బెంగళూరు. ఈ మధ్యనే విజిట్ చేశాను, ఐ హ్యావ్ విజిటెడ్ బెంగళూరు. ఎప్పుడో విజిట్ చేశాను, ఐ హ్యాడ్ విజిటెడ్ బెంగళూరు. బెంగళూరు విజిట్ చేసేసి ఉంటాను, ఐ విల్ హ్యావ్ విజిటెడ్ బెంగళూరు. ఈస్ ఇట్ క్లియర్, ఫ్రెండ్స్? అయితే ఇక్కడ ఒక 2 పాయింట్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ థింగ్, ఇప్పుడే ఎప్పుడో అనేది సెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకి ఇప్పుడే అనిపించిందంటే హ్యావ్, హాస్ ప్లస్ పాస్ట్ పార్టిసిపల్ వాడేస్తాం. నిజానికి టైంతో సంబంధించింది కాదు. సో ప్రాబబ్లీ 100 సంవత్సరాలైనా కూడా మనకి ఇప్పుడే అనిపించవచ్చు. సో లైక్ వి సే, ఇండియాకి ఈ మధ్యనే కదా ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఇక్కడ ఏమని చెప్పాలి? ఇండియా హ్యాస్ అటైన్డ్ ఇండిపెండెన్స్. సో వీ కెనాట్ సే అమెరికాకి ఎప్పుడో ఇండిపెండెన్స్ వచ్చింది అని చెప్పాలనుకోండి. అమెరికా హ్యాడ్ గాట్ ఇండిపెండెన్స్ అని చెప్తారు. సో ఐ హోప్ అక్కడ 300 to 360 ఇయర్స్ కాబట్టి ఎప్పుడో అంటారు. దాంతో పోల్చినప్పుడు 76 ఇయర్స్ అనేది ఇప్పుడే అనిపిస్తుంది కదా. సో ఏమని చెప్తాం? ఇండియా హ్యాస్ అటైన్డ్ ఇండిపెండెన్స్ అని చెప్తాం. సో అర్థం చేసుకోండి, ఇప్పుడే ఎప్పుడో అనేది టైంకి సంబంధించింది కాదు, ఉద్దేశానికి సంబంధించింది. ఈవెన్ 5 minutes అయినా కూడా మీరు ఎప్పుడో అని చెప్పచ్చు, 500 years అయినా కూడా ఈ మధ్యనే అని చెప్పచ్చు. సో టైంకి సంబంధించింది కాదు, ఉద్దేశానికి సంబంధించింది. దాట్స్ ఇట్, ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ ఇస్, ఒకవేళ మీరు టైంని మెన్షన్ చేయాల్సి వస్తే, ఓకే, ఎప్పుడు పాస్ట్ టెన్స్ స్ట్రక్చర్ని యూజ్ చేసుకోండి. అది 1 second అయినా 100 సంవత్సరాలైనా పాస్ట్ టెన్స్లోనే చెప్పాలి. సో నేను ఆడాను, ఐ ప్లేడ్. నిన్న ఆడాను, ఐ ప్లేడ్ ఎస్టర్డే. 1 hour కింద ఆడాను, ఐ ప్లేడ్ 1 hour బ్యాక్. 10 years కిందట ఆడాను, ఐ ప్లేడ్ 10 years బ్యాక్. 2 seconds కింద ఆడాను, ఐ ప్లేడ్ 2 seconds బ్యాక్. టైంని మెన్షన్ చేస్తే పాస్ట్ టెన్స్లోనే ఉండాలి. కానీ ఉద్దేశాన్ని కనెక్ట్ చేసుకున్నప్పుడు గో ఫర్ దిస్. ఇప్పుడే ఆడాను రా, ఐ హ్యావ్ ప్లేడ్. ఎప్పుడో ఆడాను నేను, ఐ హ్యాడ్ ప్లేడ్. ఆడేసి ఉంటాను, ఐ విల్ హ్యావ్ ప్లేడ్. ఐ హోప్ యూ అండర్స్టూడ్, ఫ్రెండ్స్.
So the reason for creating past participle is this. పాస్ట్ టెన్స్ వర్బ్ అయిపోయిందని మాత్రమే చెప్తుంది, ఇప్పుడే అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది, అయిపోయి ఉంటుందని చెప్పదు. దానికోసం we created this. I hope this is clear for you friends. Okay, so this is about all the 6 verbs usage. ఇప్పుడు మీకు పాస్ట్ పార్టిసిపల్ని కూడా ఎలా వాడాలో అర్థమైపోయింది అన్నమాట. Now in the next episode I'll brief you exactly what we have learned with this 5 verb functions other than root verb. Okay, thank you guys.